నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. మాట్లాడడానికి ముందు శ్రద్ధగా విను. వ్రాయడానికి ముందు సావకాశంగా ఆలోచించు. వెచ్చించడానికి ముందు సంపాదించు. పెట్టుబడి పెట్టే ముందు విచారించు. ఆక్షేపించే ముందు బాగా ఆలోచించు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం జూన్ 17, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:48 చంద్రోదయం మధ్యాహ్నం 2:43 చంద్రాస్తమయం రాత్రి 2:25 తిథి ఏకాదశి ఈ రోజంతా ఉంటుంది. నక్షత్రం చిత్త మధ్యాహ్నం 1:41 వరకు, తదుపరి స్వాతి. కరణము వనిజ సాయంత్రం 5:34 వరకు, తదుపరి విష్టి. ఉదయం 6:25 వరకు, తదుపరి భవ. యోగము పరిగము రాత్రి 9:34 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:23 నుండి 9:21 వరకు. యమగండం ఉదయం 10:39 నుండి 12:17 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:32 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుండి 1:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:19 నుండి 4:11 వరకు. వర్జ్యం రాత్రి 7:50 నుండి 9:40 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి 4:58 వరకు. అమృత గడియలు ఉదయం 6:44 నుండి 8:31 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:51 నుండి 12:43 వరకు. జూన్ 17 సోమవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి ఏకాదశి ఈ రోజంతా ఉంటుంది. ఏదైనా తిథి ఈరోజు సూర్యోదయం కన్నా ముందు మొదలై మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటే దాన్ని వృద్ధి తిథి అంటారు. ఇలాంటి వృద్ధి తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలకు ఎటువంటి ముహూర్తాలు లేవు కానీ హస్త నక్షత్రము ఉన్నప్పుడే వాహన ముహూర్తం చేయడానికి ముహూర్తం మొదలయ్యింది. కావున ఈ రోజంతా ఉంటుంది. ఎటువంటి దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని వాహన ముహూర్తం చేయవచ్చు. ఇంకా ఏకాదశి సోమవారం కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఈ రోజంతా ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. కానీ ఈరోజు ఏకాదశి నాడు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలోను, చంద్రుడు తులారాశిలోనూ ఉంటారు. సోమవారం తూర్పు నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కౌసల్యపుత్రుడు శ్రీరాముడు. ఈరోజు ప్రశ్న: రావణుడు ఎవరి వంశం నుండి వచ్చాడు? వ్యాస మహర్షి, దూర్వాస మహర్షి, ఋషిశృంగి, ఋషి పులస్త్యుడు? మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. స్నేహితులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు.
వృషభ రాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు విశేషాలు తెలుసుకుంటారు. మిథున రాశి ఆదాయం నిరాశాజనకంగా ఉన్న కొంత సర్దుబాటు కాగలదు. కర్కాటక రాశి ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. సింహరాశి శత్రువులు కూడా మీ పట్ల ఆదరించే మనస్తత్వం కలిగి ఉంటారు. కన్య రాశి మీ నిర్ణయాలు అందరి ప్రశంసలు పొందుతాయి. తులారాశి అనుకున్న పనులు ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు. వృశ్చిక రాశి మీకు రావలసిన డబ్బు సైతం అందని పరిస్థితి. ధనుస్సు రాశి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. మకర రాశి మీ ఆత్మవిశ్వాసం అందరినీ ఆకట్టుకుంటుంది. కుంభరాశి ముఖ్యమైన పనిలో విజయం మీదే అవుతుంది. మీనరాశి అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలను దాటివేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.